శ్రీమాతే నమః. భక్తి ఉండాలి, కానీ మూర్ఖత్వం ఉండకూడదు. మన భక్తిని మూర్ఖత్వంలోకి పెట్టేసి ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నాం. ఎవరు ఏది చెప్పినా సరే అది వాళ్ళకి జరిగింది కాబట్టి మనకు కూడా జరుగుతుందని చెప్పి దాన్నే మనం పాటిస్తున్నాం. ఆ చెప్పిన వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసి మనకు కూడా అలాగే జరుగుతుందని చెప్పి మనం కూడా అదే చేస్తే మన ప్రాణాలు పోతే రేపు పొద్దున ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి? ఇలా ఎంతమంది వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నారు అంటే, మొన్న ఈ మధ్య ఈ ఉత్తరాఖండ్ లో జరిగింది ఈ సంఘటన. 5 ఏళ్ల పిల్లడనమాట. అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందిట. బ్లడ్ క్యాన్సర్ వస్తే ఆ తల్లిదండ్రులేమో హాస్పిటల్లో చూపించారు, ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పాప ఆ తల్లి ఏం చేసింది, ఇంకెవరైనా ఉన్నారేమో, తన కొడుకుని ఆ బాధ నుంచి ఎవరైనా బయటపడేస్తారేమో అని చెప్పి ఆ ఉత్తరాఖండ్ లో సాధువుల్ని అందరినీ కలుసుకున్నారట. ఒక సాధువు ఏం చెప్పట, పిల్లాడినేమో హరిద్వార్ దగ్గర గంగా నదిలో ముంచితేనేమో నీ పిల్లాడికి బాగువుతుందని చెప్పారు. పాపం బాధలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఏదైనా చెప్పినా ఆ విషయాన్ని వెంటనే అమలు పరిచేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాధలో ఉన్నప్పుడు కానీ, కోపంలో ఉన్నప్పుడు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కానీ డెసిషన్ని సడన్ గా తీసుకోకూడదు. అలా తీసుకున్న డెసిషన్ ఏమవుతుంది అంటే మనల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది అనమాట. కాబట్టి కాస్త ఆలోచించండి, వాళ్ళు చెప్పింది నిజమా కాదా, మనం చేయగలమా లేదా, ఇది సంభవం అవుతుందా లేదా, ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. పాప ఏం చేసింది, ఆ తల్లి ఆ సాధువు చెప్పాడు కదా, ఆ పిల్లాడిని తీసుకొచ్చింది. ఆ పిల్లాడి మేనత్త ఏం చేసిందిట, పాపం ఆ నదిలో ముంచిందిట. ముంచి ఆ సాధువు చెప్పినట్టు వెంటనే తీసేసున్న పిల్లాడు బతికేవాడేమో, కానీ వాళ్ళ అత్త ఏం చేసిందిట, ఓ 2 నిమిషాలు ఎక్కువసేపు నదిలో ఉంచేసిందిట. అసలే చలి, నీళ్ళలో ముంచితే ఏమవుతుంది, ఊపిరాడదు కదా, అలా ఊపిరాడలేదేమో ఆ పిల్లాడికి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారట, ఏ పిల్లాడిని ఏంటి అలా ఉంచేసావు, అంతసేపు ఉంచేసావు అని చెప్పి. ఈ లోపు ఈ అరుపులకేమో పోలీసులు వచ్చారట, పిల్లాడిని బయటికి తీశారట. ఏముంది, అప్పటికే ప్రాణాలు పోయి. ఇక్కడ చేసింది వీళ్ళు తప్పు ఏంటి అంటే, ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆ సాధువు ఏదో స్నానం చేయమన్నాడు, బానే ఉంది. అలా స్నానం చేయించి బయటికి తీసుకొచ్చేసి ఉండుంటే ఆ పిల్లాడు బతికేవాడేమో. కానీ అతిభక్తి ఎక్కువైపోయి ఓ 2 నిమిషాలు ఎక్కువసేపు అందులో ఉంచింది. ఏమైంది, ప్రాణాలు కోల్పోయాడు ఆ పిల్లాడు. దయచేసి ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇలాంటి పనులు మనం చేయటం వల్ల ఏమవుతుంది అంటే పక్కవాడికి మనం లోకువిస్తున్నాం. పక్కవాడు ఏమంటాడు, చూసావా మీ ధర్మంలో ఇలాంటి మూర్ఖపు పనులు ఉన్నాయి కాబట్టే ఇలా జరుగుతున్నాయి, నువ్వు ఇలా చేసావు కదా, ఆ అబ్బాయి ప్రాణాలు పోయాయి కదా, మా ధర్మంలో అయితే ఇలా జరగదు, మా మతంలో అయితే ఇలా జరగదు, నువ్వు మా మతంలోకి వచ్చే అంటారు. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉండి బాధలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నిజమే కావచ్చు ఇలా చేయటం వల్లే ఈ పిల్లాడి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి మనం ఈ మతంలో ఉండకూడదని వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అనమాట. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే పని కరెక్టేనా, అవతల వ్యక్తి ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము అని అన్ని ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తే నిండా 100 ఏళ్లు బ్రతకవలసిన ఆ పిల్లాడు అంత తొందరగా చనిపోయి ఉండేవాడు కాదు. భక్తి ఉండాలి. నిజంగా శాస్త్రంలో ఉంటాయి కొన్ని విషయాలకి కొన్ని పరిహారాలు ఉంటాయి, శాస్త్రం చెప్తుంది కొన్ని పరిహారాలని. ఆ పరిహారాలను గనక చేసినట్లయితే కొంతవరకు మనం ఆ గండం నుంచి బయటపడిపోతాం. కానీ ఆ పరిహారాలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఆ పరిహారాలు నిజంగా చెప్పేవాళ్ళు ఎవరుంటారు అంటే నిజంగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు నిజంగా వాళ్ళు శాస్త్రంలో ఏ పరిహారం ఉంది అనేది మనతో చెప్తారు. సోషల్ మాధ్యమంలో చెప్పే వాళ్ళందరూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్తూ ఉంటారు. లేదు అంటే నా బోర్డుది నాకు ఇలా జరిగిందని చెప్పి ఏదైనా చెప్పాను అని అనుకోండి, దాన్ని చూసి ఫాలో అయిపోయి చేశారు అని అనుకోండి, ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ప్రాణం ఎవరు తీసుకొస్తారు చెప్పండి? ఆస్తి నష్టపోతే మళ్ళీ ఏదైనా సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే తిరిగి ఎవరు తీసుకురాగలరు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ని చూసి వాళ్ళకి అలా జరిగింది కాబట్టి అదే మనకి కూడా జరుగుతుంది అని దయచేసి ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఒక వారం రోజుల నుంచి పాపం ఒక ఆయన నాకు మెసేజ్లు పెడుతున్నారు అనమాట. 8 సంవత్సరాల తర్వాత పాపం ప్రెగ్నెన్సీ వచ్చిందట ఆ అమ్మాయికి, 4th మంత్ ప్రెగ్నెంట్ అంట. పాపం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి చాలా బాధపడిపోతున్నట్ట మానసికంగా. అంటే ఆ అమ్మాయి శరీరంలో ఇంకెవరో ఉన్నట్లుగా. ఆ అబ్బాయి గాన్గాపూరు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నట్ట, చూపించుకుంటున్నట్ట, ఈ పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటూ వస్తున్నట్ట. భగవంతుడి దయవల్ల ఆ అమ్మాయికి అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏం చెప్తాను అంటే, మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటంలో తప్పేం లేదు. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు భగవంతుడి అనుగ్రహం కూడా మనకి ఉండాలి. కానీ
కాస్త ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొంచెం అది స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు మీరు మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. అంతే తప్ప అనారోగ్యంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏదైనా జరిగితే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మనకి పోనీ పూర్తిగా అంతా శరణాగతి ఉందా, భగవంతుడి మీద మొత్తం మనం వదిలేస్తామా? వదలం కదా. మళ్ళీ మనకు అనుమానాలు వస్తాయి. ఇక్కడికి వచ్చాం కదా, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఈ ప్రశ్నలన్నీ మళ్ళీ మనకు తలెత్తుతాయి కదా. ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? మనం భగవంతుడి మీద పూర్తి శరణాగతి పెట్టలేదనే కదా అర్థం. ఇవన్నీ ఇదివరకు కాలంలో జరిగేవి. ఎందుకంటే అప్పుడు ధర్మం 4 పాదాల్లోనూ, ఆ తర్వాత యుగంలో ధర్మం 3 పాదాల్లోనూ, ఆ తర్వాత ధర్మం 2 పాదాల్లోనూ నడిచింది. కాబట్టి ఏదైనా జరిగితే కాస్త భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎప్పుడు మనం మన ప్రయత్నాన్ని చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఏ సమస్య నుంచైనా బయటపడిపోతాం. కాస్త తెలివిగా ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇంకొకరికి మనమే అవకాశం ఇస్తున్నాం. మీ హిందువులందరూ మూర్ఖులు అనే అవకాశాన్ని మనమే వాళ్ళకి ఇస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.